ఓకే లేట్ నైట్ 12 1 గంట 2 అయినా సరే మార్నింగ్ వచ్చి మన అందరి కోసం మెయింటైన్ చేస్తున్నారు కదా. సో మరి ఆ విశ్వాసంలో మరి ఓకే థ్యాంక్ యూ. నా తరపున ఇంతటి చక్కటి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. ఈ బిజినెస్లోకి తీసుకొచ్చిన మన అప్లైన్ పాపం ఒకసారి 2 సార్లు 3 సార్లు ఆలోచించుండొచ్చు వీనికి చెప్పాలా లేదా అని. నా దగ్గర కూడా అట్లనే వచ్చిండు, ఆ రోజునే చెప్పిండు భయపడుకుంటూ. అదేవిధంగా అంతే అతను ఊహించినట్టుగానే మనం ఉల్టా చెప్పినాం అన్నీ ఆయనకి. బట్ లక్కీగా ఒక ఐడి వేసిండు, విడిచిపెట్టలేడు ఆధార్ కార్డు ఇచ్చేదాకా. సో అప్లైన్కి నా తరపున ఒకసారి మిస్టర్ ఇల్లెందుల రవి ఓపెన్. మీరు కూడా మీ అప్లైన్ ఎవరైతే బిజినెస్ గురించి చెప్పినా ఒకసారి అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం మనం. ఈ బిజినెస్లో ఏబీసీలు నేర్పిస్తూ ప్రతినిత్యం మన వెంట ఉంటూ హోమ్ మీటింగ్స్ పెడుతూ మనల్ని ముందుకు నడిపిస్తున్న మన అప్లైన్లందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సిద్ధార్థ్ సింగ్ వరకు అందరికీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ముఖ్యంగా నా డౌన్ లైన్స్. నేను ఈ రోజున స్టేజ్ మీద ఉన్నా అంటే నా ప్రతి ఒక్క డౌన్ లైన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీకోసం సదా మీ సేవలో ఉంటూ మిమ్మల్ని ఈ స్టేజ్ మీదకి వచ్చేదాకా విడిచిపెట్టేది వెళ్ళే. ఓకే, సో జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలామంది అనుకుంటారు వెస్టీజ్ పనిలేనోడు చేసుకునేది అనుకుంటారు కదా. చదువులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జెనెటిక్స్ మామూలు చదువు కాదు, మళ్ళా జన్యు శాస్త్రం, అవునా కదా. అట్లాంటి దాంట్లో నేను గోల్డ్ మెడలిస్ట్ని. బట్ దాంతో ముందటికి వెళ్ళలేకపోయినా కారణం ఏంటంటే ఇంట్లో కొన్ని పరిస్థితులు వచ్చినాయి. అది చెప్పాలంటే చాలా లాంగ్ స్టోరీ, నేను అది చెప్పదలుచుకోలేదు. షార్ట్కట్లు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న వ్యాపారాలన్నీ నేను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు ఉన్నాయి, కూర్చున్న దగ్గర ఒక 2 లక్షల వరకు రెంట్స్ వస్తాయి. ఎలా ఉంటాయి 2 లక్షలు రెంట్స్, రైట్? ఒక 2 లక్షల కోసం వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ఎంత కష్టపడుతున్నామో మీ అందరికీ తెలుసు, అవునా? అలాంటి 2 లక్షల ఇన్కమ్ ఎలాంటి కష్టపడకుండా 1వ తారీఖు రోజు పడుకొని 31వ తారీఖు రోజు లేచినా 2 లక్షలు వస్తాయి. ఎందుకంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్లో అన్నీ కిరాయిలకి ఇచ్చేసినాం షాప్స్, అవునా కదా. సో ఆ షాప్స్ అన్నీ రెంట్కి ఇచ్చేస్తే మనం పని చేయాల్సిన అవసరం ఉందా? అయినా 2 లక్షలు వస్తాయి. బాగుందా ఇన్కమ్? అట్లాంటి 2 లక్షల ఇన్కమ్ మీకు ఉంటే మీరు బిజినెస్ వింటారా? వినరు మీరు. నేను కూడా అట్లనే వినలేదు. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి, ఇల్లెందుల రవి అనే వ్యక్తి వచ్చి నాకు ఈ బిజినెస్ గురించి చెప్తే 1 అవర్ కంప్లీట్ బిజినెస్ గురించి చెప్తే నేను ఉల్టా 1 అవర్ క్లాస్ పీకినా. 1 అవర్ క్లాస్ పీకినా. ఎట్లా అంటే నా నాలెడ్జ్, జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ కదా, నా నాలెడ్జ్ అంతా ఉపయోగించి అతనికి ఖతర్నాక్ క్లాస్ చెప్పిన.
ఎట్లా చెప్పినా అంటే ఇప్పుడు ఆయన బిజినెస్లో లేడు, పారిపోయిండు పాపం. పోయేటప్పుడు చేసిన మంచి పని ఏంటంటే నా ఆధార్ కార్డు ఎత్తుకపోయి ఒక ఐడి క్రియేట్ చేసి ఆ ఐడి మీద అతనే ప్రోడక్ట్లు కొనుక్కొని, మీ ఐడి మీద మీరు ప్రోడక్ట్లు కొనుక్కున్నారు కదా, కానీ నేను కొనుక్కోలే. నా పేరు మీద అతనే ప్రోడక్ట్లు కొనుక్కున్నాడు పాపం, నా ఐడిని యాక్టివ్గా ఉంచడానికి. నా కింద ఒక 2-3 జాయిన్ చేసిండు. నిన్ను మిమ్మల్ని డైరెక్టర్ చేసినాక మిమ్మల్ని కలుస్తా అన్నాడు. తీరా ఒక 3 నెలలు నేను పట్టించుకోలే బిజినెస్ని. ఒక 3 నెలల తర్వాత ఇంకో వ్యక్తి వచ్చిండు, అన్న నువ్వు బిజినెస్ చెయ్యా అంటున్నావు, బట్ ఒక ప్రోడక్ట్లు వాడి చూస్తే తప్పేముంది అన్నాడు. మంచి చెట్ల నుంచి తయారైన వస్తువులు వాడకపోవడంలో ఏం ప్రాబ్లం అని అన్నాడు. రైట్, నాకు కరెక్టే అనిపించింది. బిజినెస్ అయితే వద్దు అంటున్నాడు, ప్రోడక్ట్లు అయితే వాడి చూద్దామని ఒక పేస్ట్, ఒక సబ్బు తీసుకున్నా. రైట్, ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మీకు అతని పరిచయం చేస్తాను. మిస్టర్ సుంగం సాయి, ఒకసారి లేచి నిల్చో. సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే, థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏంది తెలుసా, అతను నాకు చెప్పిన ఆయన తర్వాత నా డౌన్లైన్గా జాయిన్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే చెప్పిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. తర్వాత నా గ్రోత్ చూసి మళ్ళీ నా టీంలోకి రావడం జరిగింది. సో మీరు అంత స్ట్రాంగ్ ఉంటున్నారా లేదా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకే, సో తన కింద ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు. రైట్, తన కింద ఒక క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు. సో మనం స్ట్రాంగ్ ఉండాలి ఫ్రెండ్స్. సో అట్లా నా బిజినెస్ స్టార్ట్ అయింది. పేస్ట్ సబ్బు తీసుకుపోయి వాడతాం ఇంట్లో. ఎక్కడ వాడతామండి పేస్ట్ సబ్బు? ఎక్కడ? బాత్రూంలో వాడతాం. నేను చెప్తున్నా కదా నిజం ఫ్రెండ్స్, బాత్రూంలో జ్ఞానోదయం అయింది నాకు ఆ రోజున. బుద్ధునికి ఎక్కడైంది జ్ఞానోదయం? బోధి చెట్టు కింద అయితే నాకు బాత్రూంలో అయింది ఆ రోజు. ఎందుకంటే ఆ పేస్ట్ సబ్బు వాడినాక నా మైండ్ ఓపెన్ అయింది. ఇంత బాగున్నాయేంటి ప్రోడక్ట్స్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడినా కూడా రాని రియలైజేషన్ ఈ ప్రోడక్ట్స్ వాడితే వచ్చింది. క్వాలిటీ అర్థమైనాక బిజినెస్ గురించి స్టడీ చేద్దామని పోయి అన్ని బుక్స్ అవి స్టడీ చేసి యూట్యూబ్, గూగుల్ అన్నీ రీసెర్చ్ చేసిన. మళ్ళీ 3 నెలలు, ఆల్రెడీ 3 నెలలు వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఒక 3 నెలలు, ఎన్ని నెలలు వేస్ట్ అయింది ఆల్రెడీ? ఇప్పుడు చెక్ ఎంత అంటే నాది హైయెస్ట్ చెక్ ఇప్పుడు 2,29,000. ఒక్క 6 నెలలు ముందు స్టార్ట్ చేసి ఉంటే, ఇప్పుడు దత్తు సార్ లెక్కలు చూపించినట్టు ఒక 6 నెలలు ముందు స్టార్ట్ చేయించుంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని సంపాదించేవాళ్ళం? 2 లక్షలతో వేసిన 12 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వచ్చేటి. అవునా కదా? సో కొత్త వాళ్ళు దయచేసి మీకు చెప్తున్నా, నా బుద్ధి తక్కదనాన్ని నుంచి మీరు నేర్చుకోవాలి ఇవాళ. అవునా కదా? సో దయచేసి టైం వేస్ట్ చేయకండి. ఎవ్రీ మంత్, ఎవ్రీ డే కూడా ఇంపార్టెంటే. ఓకేనా? సో అట్లా స్టార్ట్ చేసిన బిజినెస్నే జస్ట్ 4 మంత్స్లో బ్రాంజ్ డైరెక్టర్ అయినా, 11 మంత్స్లో స్టార్ అయి 50,000 తీసుకున్నా, 21 మంత్స్లో క్రౌన్ డైరెక్టర్ అయి 1.3 lakhs తీసుకోవడం జరిగింది. అండ్ మొన్న జనవరిలో 2,29,000 నా చెక్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది నా పరిచయం, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి. సో నేను ఇప్పుడు నా సెషన్ ఏంటంటే చాలా అక్కడ కనిపిస్తుంది, ఓవర్కమింగ్ అబ్జెక్షన్స్. ఇప్పటి వరకు ఈ 2 డేస్గా 100% మోటివేషన్ తీసుకున్నారు. అవునా కదా? ఎక్సలెంట్ లీడర్స్ మన పీపుల్ వచ్చి వెస్టీజ్ ఎందుకు చేయాలా, తర్వాత చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది మోటివేషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పబోతున్నా. ఆ టెక్నిక్స్తోని మీరు ఈ బిజినెస్లో నిలబడబోతున్నారు, ఈ బిజినెస్లో సక్సెస్ కాబోతున్నారు. ఎంతమంది రెడీ ఉన్నారు? వావ్! ఎంతమంది మీ దగ్గర బుక్ పెన్ ఉంది? మరి బుక్ పెన్ చూపించండి ఒకసారి. వావ్! నా సెషన్లో కుప్పల పాయింట్స్ దొరుకుతాయి, రాసేసుకోండి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బుల్లెట్, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బుల్లెట్, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఆయుధం మీకు ఫీల్డ్లో ఉపయోగపడుతుంది. మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది, మీ మైండ్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఎదుటి వ్యక్తి యుద్ధంలో ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు పొట్లాడాలా లేదా? ఆ పొట్లాడడానికి కావాల్సిన ఆయుధాలు ఇప్పుడు మీకు రాబోతున్నాయి. రాసుకోవడానికి రెడీ ఉండండి. ఓకేనా? ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి నిన్నటి నుంచి మనం విన్నాం, ప్రతి స్పీకర్ మాట్లాడింది దేని గురించి? డ్రీమ్స్. అందరికీ ఉన్నాయా? చేతులు లేపాలా? చేతులు లేపితేనే ఉన్నట్టు, లేకపోతే లేదు. ఉన్నాయి, కొంతమంది లేపుతలేరు, చూస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో
డ్రీమ్స్ 100% ఉండాలి. డ్రీమ్స్ ఎవరికి ఉంటాయండి? మనుషులకు ఉంటాయా, జంతువులకు ఉంటాయా? మనుషులకు ఉంటాయా, జంతువులకు ఉంటాయి? ఎవరికి ఉంటాయి? మరి ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి డ్రీమ్స్? ఒకసారి చేతులు లేపండి. ఎవరైనా లేపుతలేరేమో అని చూస్తా. కేటగిరీ మారిపోతుంది ఇప్పుడు, లేకపోతే కేటగిరీ మారిపోతుంది. అవునా? సో ప్రతి మనిషికి డ్రీమ్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ బిజినెస్ డ్రీమ్స్ ఆధారంగానే నడుస్తుంది. డ్రీమ్స్ లేకపోతే మనం ఊహించుకోలేం. అవునా? ఒక్కసారి నన్ను ఇప్పుడు మీరు వెస్టీజ్ బిజినెస్ విడిచిపెళ్తే అస్సలు కూడా మనసు రాదు. రీజన్ ఏంటంటే నా డ్రీమ్స్ అన్నీ గుర్తుకొస్తాయి, నేను వాటిని త్యాగం చేయలేను. మీరు రెడీ ఉన్నారా? మీరు రెడీ ఉన్నారా మీ డ్రీమ్స్ని త్యాగం చేయడానికి? కన్ఫ్యూజ్ అయ్యారా? నో, రైట్. మన డ్రీమ్స్ని మనం విడిచిపెట్టుకోలేం. మనిషి అనేవాడు బ్రతికి ఉంటే డ్రీమ్స్ని సాధించవలసిందే ఫ్రెండ్స్. మరి నిజంగా ఇప్పుడు మనం చేసే పనులు, వ్యాపారము, మన జాబ్స్ చేస్తున్నాము. చాలామంది రైతులు ఉన్నారా? రైతులు వావ్, మన వెస్టేజ్లో చాలామంది ఉంటారు. నిజం చెప్దాం, ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ప్రశ్నించుకుందాం మనల్ని. మనం చేసే పనులతో మన డ్రీమ్స్ నెరవేరబోతున్నాయా? ఎస్ ఆర్ నో? నో, నో. ఎందుకు నెరవేరబోట్లేదు? దీనికి ఒక స్టోరీ చెప్పిన. నా ప్రజెంటేషన్ జనరల్గా అటు ఇటు అవుతుంది, టెక్స్ట్, డోంట్ వరీ. సో ఒక మంచి స్టోరీ చెప్తాను మీకు, రైట్? 2 డాంకీస్, 2 గాడిదల స్టోరీ. సో 2 గాడిదలు అంతకుముందు సేమ్ ఓనర్ దగ్గర పని చేసినాయి. బట్ ఇప్పుడు దాంట్లో ఒక గాడిద బయటకు వెళ్ళిపోయింది. బట్ ఇంకో గాడిద మాత్రం ఇప్పటికీ పని చేస్తూనే ఉంది. సో ఒకనొక రోజున మార్కెట్లో 2 గాడిదలు కలుసుకున్నాయి. ఏమ్రా బాగున్నావా అంటే బాగున్నా. ఏం సంగతులు అంటే ఏం పని చేస్తున్నావు అంటే ఇది పని. నువ్వేం చేస్తున్నావురా అంటే నేను ఇంకా అదే ఓనర్ దగ్గర పని చేస్తున్నారా అని. ఏంది ఇంకా అదే ఓనర్ దగ్గర పని చేస్తున్నావా? ఎందుకురా, అక్కడ ఏం దొరుకుతుంది, ఏం కథ అంటే ఏం లేదు మామ, ఎప్పుడు చూసినా మా ఓనర్కి ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. చిన్నపిల్ల, బాగా పెద్ద పిల్ల ఏం కాదు, చిన్నపిల్ల 6th 7th అవుతుంది. ఆ ఓనరు ఎప్పుడు చూసినా వాళ్ళ పాపను తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. దేని గురించి అంటే నువ్వు మంచిగా చదువుకోలేవు అనుకో, రైట్? నువ్వు మంచిగా చదువుకోకపోతే 1 సెకండ్, నువ్వు మంచిగా చదువుకోకపోతే అక్కడ గాడిద ఉంది చూడు, ఆ గాడిదకిచ్చి పెళ్లి చేస్తా, ఆ గాడిదకిచ్చి పెళ్లి చేస్తా నువ్వు మంచిగా చదవకపోతే అని చెప్తే ఆ మాట విని ఈ గాడిద అక్కడనే పనిచేస్తుందట. ఫాల్స్ హోప్. అది జరుగుతుందా? అది సేమ్ అదేవిధంగా మన జాబులు, మన వ్యాపారాలు, మన వ్యవసాయము, మన పనులు అట్లనే జీవితాంతం చేసుకుంటూ పోతున్నాం హోప్తో. ఏమని? లైఫ్ మారుతుందేమో అని. మారుతుందా? మారట్లే. ఫాల్స్ హోప్, అబద్ధం మారది. దానికి మీరే ప్రూఫ్. అవునా కదా? మీరే ప్రూఫ్. అది చేంజ్ కావట్లేదు. ఇట్లనే ఒక పర్సన్ ఏం చేస్తున్నట, ఫాస్ట్గా రైల్వే స్టేషన్లో ఫాస్ట్గా పరిగెత్తి ఆ రన్నింగ్ ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ పరిగెత్తుతాను పోయి ఫాస్ట్గా కూర్చున్నాడట. కూర్చుంటే అక్కడ ప్యాసింజర్, ఆల్రెడీ ఎక్కిన ప్యాసింజర్స్ ఉంటారు కదా, చూస్తున్నాడు. వీడేంది ఇంత ఫాస్ట్గా వస్తున్నాడు, ఎక్కుతున్నాడు. కూర్చున్నాడు, దమ్ము తీసుకున్నాడు. అమ్మయ్య ఏమైంది బాబు, ఏమైంది, ఎందుకు ఇంత ఫాస్ట్గా వచ్చినావు, రన్నింగ్ ట్రైన్లో ఎక్కినావు, ఏమైంది పరిస్థితి అంటే, సార్ ట్రైన్ ఎత్తిపోతుంది కదా సార్, అందుకే ఫాస్ట్గా పరిగెత్తినా. అవునా, సరే పర్లేదు, ఓకే సంతోషం, కూర్చో. ఎక్కడికి వెళ్ళాలని? ముంబై వెళ్ళాలి సార్. ఒరే ఇది ముంబై కాదు, చెన్నై పోతుంది, ఇది చెన్నై పోతుంది. మన లైఫ్లో కూడా మనం ఎట్లా పరిగెత్తుతున్నాం బయట అంటే ఎక్కడికి పోతున్నామో కూడా తెలుస్తలేదు. మనం పరిగెత్తుతూనే ఉన్నాం లైఫ్లో, ఎక్కడికి పోతలేదు. మన ట్రైను ఉల్టా పోతుంది. అవునా కదా? అప్పులలో పోతుంది మన లైఫ్. డ్రీమ్స్ వైపు వెళ్తుందా, అప్పుల వైపు వెళ్తుందా? అప్పుల వైపు వెళ్ళింది. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. ఈ అవకాశం ద్వారా మన లైఫ్ మారబోయే అవకాశం ఉంది. మారడానికి మీరు రెడీ ఉన్నారా అనేది మ్యాటర్. ఇక్కడ ఒక మీకు స్లైడ్ కనిపిస్తుంది. ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలంటే బెస్ట్ వెహికల్ ఏది? బైకా, కారా?
అచ్చా, BMW కార్. ఏంటి సార్, లగ్జరీ కార్ అది కాదా? అచ్చా, ఏది మరి? ఓహో, ఫ్లైట్. అచ్చా, ఇదేనా? రైట్. అమెరికా వెళ్ళడానికి బెస్ట్ వెహికల్ ఆర్ రైట్ వెహికల్ ఏంటిది? అదేవిధంగా మన డ్రీమ్స్కి వెళ్ళే రైట్ వెహికల్ ఏంటి ఫ్రెండ్స్? వెస్టీజ్ బిజినెస్. ఒకసారిగా చప్పట్లు కొడదాం వెస్టీజ్. ఇప్పుడు చెప్పండి, మీరు మీ లైఫ్లో రైట్ వెహికల్లో కూర్చున్నారా లేదా? వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం ఆన్సర్ ఇస్తారు? అవును అని ఆన్సర్ ఇస్తారు. అవునా కదా? బికాస్ మనం వెస్టీజ్లోకి వచ్చినాం, రైట్ వెహికల్లో ఉన్నాం. ఫ్రెండ్స్, టెన్షన్ పడకండి. మీరు ఆ ఫ్లైట్లో కూర్చున్నాక ఆ ఎక్స్ట్రాడినరీ పైలట్స్ ఉన్నారు మనకు. ఎవరు? మన అప్లయన్స్. ఈ ముందు రోజులో కూర్చున్నారు చూడండి, సూట్లు బూట్లు వేసుకొని. వీళ్ళందరికీ ఒకసారి గట్లు చప్పట్లు కొడదాం. ఎక్సలెంట్ పైలట్స్. మీ లైఫ్ 100% మారిపోవడానికి అవకాశం ఉంది. రైట్. సో ఫ్లైట్ అంటే టీ8 పోయింది, అప్పుడే అమెరికా పోయినట్టుంది అది. ఓకే, సో దీన్ని ఏమంటారు? చాలా మందికి వెస్టీజ్ అంటే ఇప్పటికీ చాలామంది బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా ఇంకా మైండ్లో కన్ఫ్యూజన్స్ ఉంది. ఏంటంటే అసలు వెస్టీజ్ అంటే అర్థమవుతలే. ఏమనుకుంటారంటే వాడిని వీడిని జాయిన్ చేయాలి కావచ్చు, జాయినింగ్ బిజినెస్ కావచ్చు, ప్రోడక్ట్లు అమ్మే బిజినెస్, ఇంటింటికి తిరిగే బిజినెస్ కావచ్చు అని అనుకుంటారు చాలామంది. ఫ్రెండ్స్, ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిదో మనకు అర్థం కావాలి. ఈరోజు నేను మీకు అర్థం చేయించడానికి డిసైడ్ అయిపోయినా. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 months లోపు జాయిన్ అయిన 3 months. ఓకే, ఇంతమందిలో 3 monthsలో డైరెక్టర్ అయిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు స్టేజ్ మీదకి రండి. డైరెక్టర్ అయిన వాళ్ళు 3 monthsలో ఉన్నారు ఎవరైనా కొత్తగా డైరెక్టర్? ఎవరున్నారు? శ్రవంతి మేడం రండి. మీరు ఎవరు వస్తున్నారు? ఓకే, నవనీత మేడం రండి. ఓకే మేడం, ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, సో మేడంని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాము. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టీజ్లో జాయిన్ అయింది. ఏం జరుగుతుందో చూద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 2 years to 3 years మనం కష్టపడితే ఒక నెట్వర్క్ తయారవుతుంది. అవునా? ఏం తయారవుతుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు నెట్వర్క్ ఆఫ్ క్రియేటింగ్ ఏ నెట్వర్క్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, నెట్వర్క్ ఆఫ్ కస్టమర్స్. మీ టీంలో వస్తువులు వాడే కస్టమర్ల నెట్వర్క్ అనేది తయారవుతుంది. మేడం, మీరు ఎన్ని నెలలు అయింది జాయినింగ్? 3 months. మీ పేరేంటి? నా పేరు నవనీత. ఎక్కడ? మెట్పల్లి దగ్గర విట్టంపేట్. ఓకే, సో మీరు జాయిన్ అయ్యి 3 months అయింది. ఓకే, సో నా అంచనాలో మేడంకి ఇంకా బిజినెస్ గురించి పెద్దగా గ్రిప్ వచ్చుంటుంది అంటారా? రాదు, చాలా టైం పడుతుంది. సో ఈ రోజున మీకు పూర్తిగా బిజినెస్ గురించి అర్థమైపోతుంది. సో మనం ఊహించుకుందాం ఏంటంటే ఇక్కడ దాదాపుగా 1200 to 1500 పీపుల్ ఉన్నారు. రైట్. సో ఇదంతా మీ టీం అనుకుందాం. ఒక 2 to 3 years కడితే పోతే ఒక 1500 పీపుల్ టీం మీకు తయారైంది. ఓకే, సో మన వెస్టీజ్ బిజినెస్లో ఏమేమి ఉన్నాయి? పేస్ట్లు, సబ్బులు, షాంపులు అన్నీ ఉన్నాయా? ఎంతమంది వాడుతున్నారు? ఓ మేడం, మీ టీంలో అందరూ కూడా పేస్ట్లు వాడుతున్నారు. హ్యాపీయా మీరు? హ్యాపీ. ఇదంతా మీ టీమే ఇప్పుడు అనుకుందాం. ఓకే, సో ఫ్యూచర్లో మీ టీం కూడా ఇట్లానే తయారుగా అవుతుంది. సో ఈ నెలలో అనుకుందాం, మనం చిన్న లెక్క చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. మీ టీంలో ఈ 1500 పీపుల్ అనుకుందాము. ప్రతి ఒక్కళ్ళు మన పేస్ట్ వాడుతున్నారు. మన పేస్ట్ రేట్ ఎంత మీకు గుర్తుందా? 67 రూపీస్. అదే రాసిన. మీ టీంలో వీళ్ళందరూ కూడా ఈ మంత్లో అక్టోబర్లో ఒకటే ఒక పేస్ట్ కొనుక్కున్నారు. ఏం కొనుక్కున్నారు మీరు అందరూ? పేస్ట్ ఒకటే కొనుక్కున్నారు. 67 రూపీస్ అందరూ కొనుక్కుంటే కంపెనీకి ఎంత బిజినెస్ అయింది? 1,05,000 పేస్ట్లతోని మీకైన బిజినెస్ 1,00,000. అన్ని లెక్కలు పోను. మనకు కంపెనీ 9 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. రైట్. 9 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తే అవన్నీ పోను. మేడంకి వచ్చేది ఎంత? 10% అనుకుందాం. 10%. మేడం 10% ఎంత కనిపిస్తుంది అక్కడ? 10,500. 10,500 మంచి ఇన్కమేనా? 10,000. మీకు మొన్న ఎంత వచ్చింది బ్రాంజ్గా?
11,015 రూపాయలు. 11,015 రూపాయలు. సూపర్ ఇన్కమ్. బ్రాంజ్. చూడండి, వీళ్ళందరూ ఇప్పుడు పేస్ట్లు వాడితే మీకు 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. బాగుంటుందా? సూపర్. సూపర్. మరి ఒకవేళ వీళ్ళందరూ కూడా ఇంకెవరు కొత్త వాళ్ళు జాయిన్ కాలే, నవంబర్ నెలలో వీళ్ళందరూ ఏం చేసి అదే 1,500 మంది ఎంత కొన్నారు? 1,000 రూపాయలు. కొనగలుగుతారా మీ అందరూ? 1000 రూపీస్ కొనగలుగుతారు. మిడిల్ క్లాస్ పీపుల్ కొంటారా? లేదు, కొంటారు సార్. 1,500 మంది 1,000 రూపాయల ప్రోడక్ట్ కొంటే కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ అయింది? 15 లక్షలు. 15 లక్షల టర్న్ ఓవర్ అయితే 10% ఇన్కమ్ మేడంకి ఎంత వస్తుంది? 1,50,000. 1,50,000. కేవలం పేస్ట్లు, సబ్బులు, షాంపూలు, ఎవరు పండ్లు వాళ్ళు తోముకుంటే, ఎవరు ఒళ్ళు వాళ్ళు తోముకుంటే, ఎవరి గిన్నెలు వాళ్ళు కడుక్కుంటే, ఎవరి ఫ్లోర్ వాళ్ళు క్లీన్ చేస్తే మేడంకి ఏమొస్తాయి? 1,50,000 వస్తాయి. చలో అనుకుందాం, మేడం లేదు ఇప్పుడు, ఫ్యూచర్లో అయినాక ఎవరు ఉండరు భూమి మీద, అవునా కదా? మేడం లేదు ఇప్పుడు. మీరు అందరూ పనులు తోముకోవడం బంద్ చేస్తారా? స్నానాలు చేయడం బంద్ చేస్తారా? ఇల్లు కడుక్కోవడం బంద్ చేస్తారా? మీ పనులు మీరు తోముకొని, మీ స్నానాలు మీరు చేసి, మీ ఇంట్లో మీరు పనులు చేసుకుంటే మేడం వాళ్ళ ఇంటికి ఎన్ని పోతాయి? 1,50,000 పోతాయి. ఇప్పుడు చెప్పండి, ఇది బిజినెసా స్కీమా? బిజినెస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మేడంకి చప్పట్లు కొట్టండి. ఆల్రెడీ మేడంకి 1,00,000 వచ్చేసినాయి. ఫ్రెండ్స్, బిజినెస్ కొత్త వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. కేవలం వస్తువులు జనాలు వాడుకోవడం ద్వారా ప్రతినిత్యం మనకి 1,00,000కు పైగా ఇన్కమ్ వస్తుందంటే ఎంత బ్యూటిఫుల్. మనం ఎవరిని జాయిన్ చేస్తలేము ఇక్కడ. తలకాయలు జమ చేసే బిజినెస్ కాదు మనది. దయచేసి ఈ పాయింట్ మీకు అర్థం చేసుకోవాలా. మరి ఇంత మంచి బిజినెస్ మనకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకు జనాలు చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏముంది? చెత్త జమైంది. చిన్నప్పటి నుంచి సిస్టమేటిక్గా చెత్త వేసుకోగలిగినాం మనం. అందుకే కొత్త విషయాలు చెప్పేసరికి మనకు అర్థం అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, పని కట్టుకొని సిస్టమేటిక్గా టీవీలు చూసుకుంటూ, పేపర్లు చదువుకుంటూ, చెడు దోస్తాని వేసుకుంటూ సిస్టమేటిక్గా మన మైండ్లో మనం చెత్త వేసుకున్నాం. అలాంటి చెత్త పాత ఆలోచనలు కొత్త ఆలోచనలు రానియకుండా చేస్తాయి. ఎందుకంటే మైండ్లో ఏముంది? చెత్త. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. మీ మైండ్లో చెత్త ఉంటే లైఫ్లో ఏమొస్తుంది మీకు? ఈ రోజున నేను డిసైడ్ అయ్యి వచ్చిన మీ మైండ్లో ఆ చెత్త క్లీన్ చేసే పోతా ఈరోజు. ఎంతమంది రెడీ ఉన్నారు క్లీన్ చేసుకోవడానికి? అంటే మీ మైండ్లో చెత్త ఉందని డిసైడ్ అయ్యాలా మీరు? రెడీ? రియల్ ఫ్రెండ్స్, ఉన్నది కాబట్టే ఇంకా మనం అక్కడే ఉన్నాం. మీకు అనిపిస్తలేదు నేను వెస్టీజ్ బిజినెస్లోకి వచ్చినా పాజిటివ్ అయిపోతున్నా అనుకున్నారు. నో ఫ్రెండ్స్, మీరు పాజిటివ్ అయితే మీరు స్టేజ్ మీద ఉంటారు, అట్లీస్ట్ ఈ ఫ్రంట్ రోస్లో కూర్చుంటారు. ఇంకా ఎక్కడో మూలన ఆ చెత్త మిగిలిపోయి ఉన్నది. డౌట్స్ అంటాం దాన్ని, అపోహలు అంట. నేను మా టీంకి ఎప్పుడు చెప్తుంటా, అపోహలతో జీవిస్తున్నారు. ఫ్రెండ్స్ ప్లీజ్ మాట్లాడకండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాబోతున్నాయి. మేడం గారు అక్కడ నా సెషన్కి కూడా దత్తు గారి రూల్స్ అప్లైడ్. లెంతీ ఉన్నాయి రూల్స్, నేను చెప్పాను. సేమ్ రూల్స్ అప్లై చేసుకోండి. ఓకే, మన మైండ్లో ఆ అపోహలు వాటితోని చాలామంది బిజినెస్లో ఆగిపోతున్నారు, ఫీల్డ్లో కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. సో అలాంటి చెత్తలు ఏంటో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇవన్నీ డౌట్స్. ఇవే కాదు, మనిషికి నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ఒక 21 డౌట్లు ఉంటాయట. సో వాటన్నింటిని డిస్కస్ చేసే టైం లేదు కాబట్టి ఒక 6 ఇంపార్టెంట్ మిమ్మల్ని బ్రేకులు వేసే డౌట్లని మాత్రం క్లియర్ చేద్దాము.
చాలామందికి మీకు ఫీల్డ్లో ఎదురయ్యే ఫస్ట్ ప్రశ్న ఏంటిది? అది కాస్ట్లీ. అవునా కదా? నిజంగా చెప్పాలా, మీ అందరి మైండ్లలో లీడర్ అంటున్నారు కదా, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్. ఇంకా మీ మైండ్లలో కూడా కొంతమందిలో ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మిస్టర్ ఆఫ్ మిలన్ లిప్స్టిక్ 350 సార్, 350 కాస్ట్లీ ఉంది. కొనుక్కుంటలేరు మన వాళ్ళు. లీడర్లు కొంటున్నారా? కొంటరే. రైట్. సో మన మైండ్లో ఉన్నది ఎందుకు ఉందో మనం చూద్దాం. రేట్లు ఎక్కువగా ఉంటాయి సార్. ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా వెస్టీజ్ అనగానే కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఆర్ కాస్ట్లీ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నా ఈ రోజున. ప్రపంచంలో కాస్ట్లీ ప్రోడక్ట్లు అంటూ ఎక్కడా లేవు. రాసుకోండి, రియల్గా రాసుకోండి. మాట వరకు చెప్తారు, రాసుకోండి. ప్రపంచంలో కాస్ట్లీ ప్రోడక్ట్స్ అంటూ లేనే లేవు. అబద్ధం, అబద్ధం. అదేంటి సార్? ఎన్నో ఉన్నాయి సార్ కాస్ట్లీ ప్రోడక్ట్స్. నిజం ఏంటంటే వాటిని కొనుక్కునేంత డబ్బులు మన దగ్గర లేవు. ఇది నిజం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 2 ఫోన్లు కనిపిస్తున్నాయి. ఈ 2 ఫోన్లలో మీ దగ్గర ఏ ఫోన్ ఉంది? ఇదా? ఇదా? ఫస్ట్దా? సెకండ్దా? ఫస్టా? ఎవరైనా ఈ సెకండ్ ఫోన్ తెచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక్కోళ్ళైనా? ఎవరైనా? ఒక్కటి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? మేడం, సూపర్ మేడం. స్మార్ట్ ఫోన్ చూడండి. 1 2. ఓకే. అసలు ఎన్ని రోజులైందో ఈ ఫోన్ని చూడక. అసలు గమ్మతున్నది. మర్చిపోయినా మస్తాను కదా. ఎంత సార్ ఈ ఫోన్? ఎంత? ఎవరిది ఫోన్? లక్ష్మణ్ సార్. అరే, మీకు అసలుకి అది వాడరాక కొనుక్కుంటలేరు నాకు తెలుసు. సార్కి పాపం పెద్దగా చదువు రాదు, వాడడం రాదు, అందుకే. ఇది ఎంత సార్? 1000 రూపాయలు. చలో, ఇప్పటిదాకా మిగతా వాళ్ళందరూ మీ ఫోన్లు చూపించండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. రేపటి నుంచి మీ అందరూ కూడా ఆ ఫోన్లు అన్నీ వాపస్ ఇచ్చి ఇట్లాంటి ఫోన్లు కొనుక్కోండి. ఎందుకంటే మార్కెట్లో 1000 రూపాయలకే సెల్ ఫోన్ దొరుకుతుంది. మీరెందుకు 20,000 డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు? కాస్ట్లీ కాదా? కాస్ట్లీ అనిపిస్తలేదా మీకు? అక్కడ మీకు వాల్యూ అనిపిస్తుంది రే. ఎందుకంటే ఆ ఫోన్ చూడండి, ఎంత పెద్ద స్క్రీన్ ఉన్నది, వెనకాల కెమెరాలు ఉంటాయి. 4 కెమెరాలు. మొన్న ఒకళ్ళ ఫోన్ చూసిన సగం కెమెరాలే ఉన్నాయి. ఇంత పెద్ద కిటికీ ఉన్నది దానికి. అరే బాపురే, చూడండి ఆ స్క్రీన్ మీద ఎంత గమ్మత్తుగా మన ఫొటోస్ పెట్టుకోవచ్చు. అవునా? ఇంటర్నెట్ చూసుకోవచ్చు, వాట్సాప్ చూసుకోవచ్చు, యూట్యూబ్ చూడొచ్చు. వెస్టీజ్ పని మానేసి ప్లాన్లు చెప్పడం బంద్ చేసి వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు చూడొచ్చు, రీల్స్. అవునా కదా? ఎన్ని లాభాలు ఉన్నాయి. అందుకే కదా డబ్బులు పెట్టిలు. అవునా కదండి? అక్కడ 20,000 ఎందుకు పెట్టిలంటే అది 20,000 విలువ కలది. అవునా కదా? 20,000 విలువ కాబట్టి పెట్టారు, కాబట్టి అది 20,000. ఇది 1000 రూపాయల విలువ కలది కాబట్టి 1000 రూపాయలు మాత్రమే పెట్టిలు. ఇది 20,000 అని చెప్తా. ఎంతమంది తీసుకుంటారు ఇక్కడ? 20,000 ప్లీజ్. ఎవరైనా? సెల్ ఫోన్ సార్, సెల్ ఫోన్. మీరు ఇక్కడ ఎవరైనా తీసుకోరా? ఇది 20,000 కాదు, 2,000 పెట్టినా కూడా మీరు తీసుకోరు. అవునా? ఎందుకంటే 2,000 అప్పుడు కాస్ట్లీ అవుతుంది. అప్పుడు కాస్ట్లీ అవుతుంది. దాని విలువ కన్నా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వస్తువు కాస్ట్లీ అవుతుంది. ఇది 1000 రూపాయలు కాస్ట్లీ కాదు. మీరు కొన్న సెల్ ఫోన్ 20,000 కాస్ట్లీ కాదు. ఐఫోన్ 1,00,000 రూపాయలు కూడా కాస్ట్లీ. మరి ఐఫోన్ ఎందుకు కొనలేకపోయినాం మనం? మన దగ్గర కావాల్సినంత డబ్బు. సార్ థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ప్రపంచంలో కాస్ట్లీ ప్రోడక్ట్ అనేది లేదు. మన దగ్గర డబ్బులు కావాల్సినంత లేవు. ఇది చెప్పొచ్చా లేదా మీ కస్టమర్స్కి? రాసుకున్నారా? ఫోటో కొట్టుకున్నారా? తీసేయాలా?
సరే, చాలా మందికి ఇది అర్థం కాదు, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇవి అస్సలు అర్థం కావు. ఆడవాళ్ళకి అర్థమయ్యే ముచ్చట చెప్తా. అయిపోయింది, మీకు అర్థమైపోయింది, మొత్తం అర్థమైపోయింది. మన ఆడవాళ్ళు వెళ్తారు షాప్కి, షాపింగ్ మాల్కి. ఈ దసరా దీపావళికి షాపింగ్ చేసినాం, అవునా? ఎంతెంత కొంటారు తెలుసా? 2000, 3000, 5000. కొన్నరా లేదా? కొన్నారు చూడండి. కాస్ట్లీ మేడం. ఒక్క రోజన్నా కాస్ట్లీ అన్నారా వంతోని? ఒక్క రోజన్నా షాపింగ్ మాల్లో కాస్ట్లీ అని చెప్పిలా? 2000 అంటే ఏదో 100 200 డిస్కౌంట్ అడిగిలు తెచ్చేసుకున్నారు. అదే మార్కెట్లో, అదే షాప్లో 500 చీర లేదా? మరి ఎందుకు తెచ్చుకోలేరు? ఎందుకు కాస్ట్లీ అని లేరు? క్వాలిటీ. గుడ్ ఆన్సర్. ఒకసారి పిల్లకి చపాటు కొట్టండి పాపకి. క్వాలిటీ. అది 5000 క్వాలిటీ, ఇది 500 క్వాలిటీ. క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి కొత్త వాళ్ళు అర్థం చేసుకోండి, పాత వాళ్ళకి తెలుసు మన ప్రోడక్ట్స్ అత్యంత కాస్ట్లీ. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇండియన్ ప్రైస్కి దొరుకుతున్నాయి అంటే ప్రైజెస్ కేవలం వెస్టీజ్లోనే. ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇండియన్ ప్రైజెస్. మనం అందరం మిడిల్ క్లాస్, అవునా కదా? మనం ఎట్లాంటి వాళ్ళమంటే సబ్బుని రాక్తాం రాకి సన్నగా అవుతుంది, అవునా? ఏం చేస్తామంటే కొత్త సబ్బు తీస్తాము, ఈ పాత సబ్బు సన్నది దాని మీద పెట్టేస్తాం. ఇండియన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అట్లాంటి వాళ్ళం మనం. ఇప్పటికి కూడా వెస్టీజ్ సబ్బులని అట్లనే వాడుతున్నారు, అవునా కదా? రియల్. మనకు వాల్యూ తెలుసు, ఇండియన్ కస్టమర్స్కి వాల్యూ తెలుసు, వాల్యూ. అందుకే మనం అట్లా వాడతాం. అందుకే వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాల్యూ ప్రోడక్ట్స్. మీరు పెట్టిన డబ్బులకి విలువనిచ్చే ప్రోడక్ట్స్, రిజల్ట్స్ ఇచ్చే ప్రోడక్ట్స్, లైఫ్ చేంజ్ చేసే ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని వస్తాడు. ఉప్పు ఉంటేంది, లేకపోతేంది? నేను ఒకటే అడుగుతున్నా, మీ పేస్ట్లో కారు ఉందా? మా పేస్ట్లో కారు ఉంది. మా పేస్ట్లో బిల్డింగ్స్ ఉన్నాయి. మా పేస్ట్లో ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి. మీ కోల్గేట్లో ఏముంది? అన్నీ గేట్ క్లోజ్డే. కోల్గేట్ కాదు, క్లోజ్డ్ గేట్ అది. వెస్టీజ్ పేస్ట్ వాడులు అన్నీ ఓపెన్ అవుతాయి. నాకు ఓపెన్ అయింది అదే పేస్ట్తో ఫ్రెండ్స్. నా లైఫ్ చేంజ్ అయింది అదే పేస్ట్తో. నా పండ్లు క్లీన్ కావడం కాదు, నా బ్రెయినే క్లీన్ అయింది ఆ రోజు. వాల్యూ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ లైఫ్లో. అది అర్థం చేసుకోండి. ఇది తెలుసా అందరికీ? టీ టైం. ఎంతమంది టీ టైంలో టీ ఒక్కసారైనా తాగిలి? చేతులు లేపండి. ఓ వర్డ్ అంటే మీరు అందరు స్పైస్ టీ వాడట్లేదా? ఓకే, బయటకు వెళ్ళినప్పుడు తాగుతాం, అవునా కదా? ఓకే, సో బయట టీ కొట్లు ఉంటాయి, చిన్న చిన్న టీ కొట్లు. ఎంత ఉంటుంది టీ ఈ రోజులలో? 10 రూపీస్ అనుకుందాం. 5, 6 to 7 రూపీస్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ 10 రూపీస్ అనుకున్నాం చాలా దగ్గర. టీ టైంలో ఎంత ఉంది? 20. కాశ్మీరీ చాయ్ 25. బెల్లం టీ 30 రూపీస్. ఇవి కాస్ట్లీ కావా? 10 రూపాయలు ఎక్కడా, 30 రూపాయలు ఎక్కడా? కాస్ట్లీ కాదా? తాగినవా? 3 రెట్లు ఉందండి రేటు. 3 times ఎక్కువ ఉంది. మీకు 30 రూపీస్ అని విలువ తెలుస్తలేదు కావచ్చు. అట్లనే రోజుకొకసారి తాగండి, ఆస్తులు కరిగిపోతాయి. 4 దోస్తులతోనే వెళ్ళండి, ఇంకా ఫాస్ట్గా పోతాయి. ఫ్రెండ్స్, మరి అట్లాంటి కాస్ట్లీ ప్రోడక్ట్లు పెట్టిన బిజినెస్ టీ టైం నడుస్తుందా లేదా? నడుస్తున్నాయా లేవా? ఎంత బాగా నడుస్తున్నాయంటే తెల్లాపూర్ అనే ప్లేస్లో, హైదరాబాద్లో ఒక వ్యక్తి 6 లక్షలు నెలకు తీసుకుంటున్నాడు. 6 లక్షలు. ఒక 30-40 రూపాయల ఛాయ్ అమ్ముతూ 6 లక్షలు నెలకు తీసుకుంటున్నాట. అంటే బిజినెస్ నడుస్తుందా లేదా? మరి కాస్ట్లీ ప్రోడక్ట్లు పెట్టిన వ్యాపారాలు నడుస్తున్నాయంటే
మరి రెగ్యులర్గా వాడే మన పేస్ట్లు, సబ్బులు, షాంపూలు బయట వస్తువుల కన్నా 5 రూపాయలు 5 to 10% ఎక్కువ ఉంటే మన ప్రోడక్ట్స్ కొనలేరా జనాలు? 100% కొంటున్నారు. మీరు అందరు కొంటున్నారా? అందరు కొంటున్నారా? మీరు జనాలేనా? వేరే గ్రహాల నుంచి వచ్చిన గ్రహాంతర వాసుల? జనాలే కదా. మరి ఆయన బిజినెస్ నడిస్తే మన వెస్టీజ్ బిజినెస్ ఎందుకు నడదు? ఆయనతో ఈ స్లైడ్ చూసి రేపటి నుంచి పోయి నేను కూడా టీ టైం పెట్టుకుంటా అనుకున్నారు. నో 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 నో, కష్టపడే మనకు వద్దు, స్మార్ట్ వర్క్ చేయాలి. అవునా కదా? స్మార్ట్ వర్క్. నాకు నా డౌన్ లైన్ మొన్న ఫోన్ చేసిండు, మిస్టర్ చరసాగర్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ అన్నాడు. అవో కొత్తగా ఏదో ఫోన్ చేసి బాగా హ్యాపీ అనిపి ఏదో తేడా అనిపిస్తుంది, ఏందో ఏమైందో తెలుసుకుందా. ఏమైంది అని అంటే, పోయిన మంత్లో సార్ మా ఫాదర్కి ఆరోగ్యం బాగాలేదు, కాలుకి పుణ్య అయింది షుగర్తోని, చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది, కాలు తీసేస్తారేమో. సో తన దగ్గర కేర్ తీసుకొని వంట నేనే, స్పెషల్ ఫుడ్ అన్నీ కూడా చేస్తున్నా, కీటో డైట్ ఏదో పెట్టిండట, ఇవన్నీ చేస్తా. అసలు వెస్టీజ్ బిజినెస్కి ఒక్కరోజు కూడా టైం ఇవ్వలేదు. మొన్న 10వ తారీఖుకి 1,30,000 చెక్ వచ్చింది సార్ అన్నాడు. వావ్! పోయిన నెల ₹1 పని కూడా వేయలేదట. చెక్ ఎంత వచ్చింది? స్మార్ట్ వర్క్. అట్లాంటి బిజినెస్ చేయాలి. అవునా కదా? దట్ ఈజ్ వెస్టీజ్ బిజినెస్ ఫ్రెండ్స్. సో ఇట్లాంటి గురించి పట్టించుకోకండి. ఓకే, సో ప్రోడక్ట్లు కాస్ట్లీ లేనే ఉన్నాయా? నో. మన దగ్గర డబ్బులు, మెర్సిడీస్ బెంజ్ కారు కాస్ట్లీయా? కాస్ట్లీయా? నో, దాని వాల్యూ. అవునా? మెర్సిడీస్ బెంజ్ బెటరా, మారుతి కారు బెటరా? బెంజ్ కారు బెటరా, మారుతి కారు బెటరా? మారుతి కారులో కూర్చొని తీసుకుపోయి లారీ గుద్దేష్టం, అసలు పార్ట్ కూడా దొరకదు. అవునా కదా? 99% ఛాన్స్ ఉన్నది పోవడానికి. అవునా కదా? అదే మెర్సిడీస్ బెంజ్లకు అదే యాక్సిడెంట్ అయితే మీరు బతికే అవకాశాలు 99%. మీరు మెర్సిడీస్ బెంజ్కి పెట్టే 50 లక్షలు పెట్టింది కారుకా, మీ లైఫ్కా? దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ద కార్. సో వాల్యూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రోడక్ట్లు ప్రపంచంలో కాస్ట్లీ అనేటివి లేనే లేవు, అబద్ధం. మన దగ్గర డబ్బులు లేవు. మరి ఎలాంటి ప్రపంచంలో ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్నైనా కొనుక్కోగలిగే అంత డబ్బులు ఇచ్చే అవకాశం మన వెస్టీజ్ బిజినెస్ మనం చేస్తే ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ కూడా కాస్ట్లీ కాదు ఫ్రెండ్స్. రెడీయా మీరు? దట్ ఈస్ వెస్టీజ్ బిజినెస్. మరి అలాంటి వెస్టీజ్ బిజినెస్ చాలామంది అపోహ ఏం పెట్టుకుంటారు అంటే, చైన్ సిస్టమ్ కదా సార్ అంటారు. ఫీల్డ్లో పోతారు చాలామంది ఆడవాళ్ళు, పోతే అక్క ఇది చైన్ కదా అంటారు. అంటున్నారా? చైన్, ఈ చైన్ అంటే ఏంటిదో కూడా తెలియదు. ఒకసారి అడుగులి ఆ ప్రశ్నకి, నెక్స్ట్ ప్రశ్న అంటే ఏంటిది అని అడగండి. క్లోజ్. ఏం తెలియదు అంతకన్నా వాళ్ళకి. ఎందుకంటే ఆ చైన్ సిస్టమ్ అనేది ఎట్లా తెలిసిందంటే, ఆ పక్క అక్క చెప్పింది ఆమెకు, ఆ పక్క అక్క, ఈ పక్క అక్క, ఆ వదినే చెప్పి ఉంటారు. అపోహలు ఎట్లా పడతాయంటే, వాడొక్కడు వీడొక్కడు చెప్తే మైండ్లో తయారయ్యేటి అపోహలు. నిజం ఏంటిదంటే, నిజం లోతులోకి వెళ్తే తెలుస్తుంది, డెప్త్లోకి వెళ్తే తెలుస్తుంది. నిజాలు బయటపడ్డాయి అంటారు. అవునా? నిజాలు తెలిసినాయి అన్నారు. ఏమంటారు? బయటపడ్డాయి అంటారు. ఎందుకంటే నిజాలు ఎక్కడుంటాయి? లోతులో ఉంటాయి. మీరు వెస్టీజ్లో లోతులోకి వెళ్తే నిజాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. సో ఇది చైన్ సిస్టమా అంటే కానే కాదు. ఇదేంటిదంటే నెట్వర్క్ మార్కెటింగ్. చైన్ సిస్టమ్కి నెట్వర్క్ మార్కెటింగ్కి తేడా తెలియాలా? ఈరోజు 100% మీకు ఆ నాలెడ్జ్ నేను ఇవ్వబోతున్నా. రాసుకోండి పాయింట్స్. ఇప్పుడు మీకు ఇవి రెండిట్లో తేడా కనిపిస్తుందా? చైన్ సిస్టంలో లెఫ్ట్ టు రైట్ అనుకుంటూ స్కీమ్స్ స్టార్ట్ చేస్తారు. లెఫ్ట్ ఒకడు, రైట్ ఒకడు. వీడు 10,000 కట్టాలా, వీడు 10,000 కట్టియాలా. వీళ్ళిద్దరు 10,000 కడితే మనకు 10,000 వచ్చేస్తాయి. చైన్ సిస్టమ్ చూసిల్లా? ఎంతమంది చూసి ఉంటారు ఇట్లాంటివి? చేసిల్లట చేసిల్లు మళ్ళీ చూడండి. సో వాడు కూడా అదే చేస్తాడు, లెఫ్ట్ టు రైట్ అట్లనే నడుస్తుంటుంది. ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి, చాలా కంపెనీలల్లో ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి. తలకాయల్ని జమ చేయాలి.
నువ్వు 10,000 కట్టాలా, ఇంకో ఇద్దరిని 10,000 కట్టియాలా, వాళ్ళు కూడా ఇద్దరిని 10,000 కట్టించుకుంటూ పోతే దాన్ని చైన్ సిస్టమ్ అంటారు. మన బిజినెస్లో ఎంత కట్టుడు ఉన్నది? ఎంత? 0. మనది కట్టించే బిజినెసా? మనది తలకాయల్ని జమ చేసే బిజినెసా? అయినా కూడా మన బ్రాంచ్ డైరెక్టర్ కొత్తగా జాయిన్ అయ్యి 2-3 మంత్స్ అయ్యి 4 మంత్స్ అయ్యి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడు. ఆయన ఫీల్డ్ కొత్త ఏమని చెప్తారో తెలుసా? అక్క ఏం లేదు, నువ్వు జమ కావాలా, ఇద్దరిని జమ చేయాలంటాడు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, సరైన నాలెడ్జ్ లేక. సో దయచేసి ఈ జమ చేయడము కట్టియడము ఏం లేదక్క, కన్సిస్టెన్సీ కట్టాలా, ప్రతి నెల 3,000 కట్టియాలా. అరే ఈ కట్టించే గోలేంద్రే పోయి కట్టించుడు బిచ్చుడు జమ చేసుడు లేదు. ప్రొఫెషనల్ బిజినెస్ ఏమన్నా తెలుసా? రాసుకోండి, వీలైతే కొత్త వాళ్ళు పాయింట్ రాసుకోండి. ఏమని మాట్లాడాలంటే, నేను వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఏమన్నది? జాయిన్ కాదు, స్టార్ట్. వర్డ్ మార్చేయండి, వొకాబులరీ మార్చేయాల. వెస్టీజ్ బిజినెస్ నేను స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్, రైట్? ఈ బిజినెస్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. ఎక్స్పాండ్ అనే వర్డ్ వాడాలి. ఎక్స్పాండ్ చేస్తున్నా. నాకు కొంతమంది ఇంట్రెస్టెడ్ పీపుల్ కావాలి. నీకు టాలెంట్ ఉంది, అందుకే నేను నీకు చెప్తున్నాను మాట్లాడాలి. సో ఫ్రెండ్స్, ఆ వొకాబులరీ కూడా మార్చాలి. సో అట్లాంటి స్కీమ్లు ఉంటాయి, మనం జాగ్రత్త ఉండాలా. మనది నెట్వర్క్ బిజినెస్, ఒకరిద్దరితో కాదు, ఒక పర్సన్ ఎంతమందిని అన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లా బిజినెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో బయట ఇటు చైన్ సిస్టమ్ ఉంది, అటు నెట్వర్క్. మన కంపెనీ, మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉందా? లేదు. బయట దాంట్లో 10,000, 15,000. ఈ మధ్యన ఒక కంపెనీ వచ్చింది, ఎలక్ట్రిక్ బైకులట. ఎంతమందికి తెలుసు అది? ఇక నేను పేరు చెప్పగా ఇక్కడ స్టేజ్ మీద కదా. 15,000 నువ్వు కట్టాలా, కడితే నీకు ఎలక్ట్రిక్ బైక్ కట్టేస్తుంది. 15,000 కట్టిస్తారట. ఈ కంపెనీలు ఉంటాయంట్రా. సరే నేను కట్టిన 15,000 అనుకుందాం, బైక్ ఇచ్చిండు. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ బైక్ కొంటానా? నెక్స్ట్ మంత్ బట్ నాకు వాడు రెగ్యులర్గా ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇవ్వాలనా లేదా? ఇట్లా జనాలు ఎంతోమంది కొనుక్కుంటూ పోతుంటారు. కిందికి జనాలు కొంటుంటే పైన వాళ్ళు తింటుంటారు. ఒక రోజున సిస్టమ్ కొలాప్స్ అవుతుంది ఈ చైన్ సిస్టంలు, రైట్? ఇక్కడ చూడండి, మనం ఎంతమందిని అంటే అంతమందిని మనం జాయిన్ చేయొచ్చు. బట్ ఇక్కడ కేవలం ఇద్దరినే జాయిన్ చేయాలా. డైరెక్ట్ సెల్లింగ్కి, నెట్వర్క్ మార్కెటింగ్కి అన్ని దేశాల్లో చట్టాలు తయారైనాయి ఫ్రెండ్స్. బట్ ఇప్పటి వరకు నేను ఒక దేశాన్ని చూడలేదు ఇట్లాంటి చైన్ సిస్టమ్లని చట్టం తయారు చేసిన ఏ దేశాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు ఫ్రెండ్స్. అలాంటి సిస్టమేటిక్ లా ఉన్న దేశంలో మనం ఉన్నాం. 2016లో గైడ్ లైన్స్ వచ్చినాయి డైరెక్ట్ సెల్లింగ్కి. 2019లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ లాలోకి మన డైరెక్ట్ సెల్లింగ్ని ఎంటర్ చేశారు ఫ్రెండ్స్ మన బీజేపీ ప్రభుత్వం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మన దాంట్లో జాయినింగ్ ఖచ్చితంగా చేయాలని లేదు. మీరేం జాయిన్ చేయకుండా వస్తువులు అమ్ముకుంటా కూడా బతకచ్చు. చచ్చిపోయేదాకా వస్తువుల్ని మాత్రమే అమ్ముకుంటే, ఎవరిని జాయిన్ చేయకుండా కూడా డబ్బులు సంపాదించి బిజినెస్లో మన వెస్టీజ్లో. సో మనది నెట్వర్క్. మనది ఏం కంపెనీ? నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, చైన్ సిస్టమ్ కాదు ఫ్రెండ్స్, రైట్? చూడండి, అప్పటికి కూడా మీకు డౌట్ వస్తే, సార్ జాయినింగ్ ఎట్లా ఉంది కదా సార్, నేను 4గురిని పట్టుకొస్తున్నా, వాళ్ళు ఇంకో 10 మందిని పట్టుకొస్తున్నారు, ఇదంతా చైనే కదా సార్ అని అంటే, చూడండి మన ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థలు చైన్ సిస్టమ్లే, అవునా కదా? ఇది ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని తీసుకుంటే పైన ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్, కింద సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీ, డెప్యూటీ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగులు. లాస్ట్ ఒక ప్యూన్ ఉంటాడు, అవునా? ఎప్పుడైనా ప్యూను సీఎం కాగలుగుతాడా? ప్యూన్గానే బతికిపోతుంటాడు, అవునా? పైన వాళ్ళు సంపాదిస్తూనే ఉంటాడు, వీరికి గదే నెల జీతం వస్తుంది. అది అసలైన చైన్ సిస్టమ్. అట్లాంటి చైన్ సిస్టమ్ ఉన్న దేశాల్లో, రాష్ట్రాల్లో మనం బతుకుతున్నాం ఫ్రెండ్స్, రైట్? ఒక కంపెనీని తీసుకోండి, పైన ఎవరు ఉంటారు? మేనేజింగ్ డైరెక్టర్, ఎండి, కింద ఒక సిఇఓలు ఉంటారు, సిఇఓలు, సిఎఫ్ఓలు ఎంతోమంది ఉంటారు, కింద డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు, హ్యూమన్ రిసోర్స్ హెడ్లు, సేల్స్ మేనేజర్సు, సేల్స్ టీమ్స్ ఉంటారా లేదా? కింద సేల్స్ రిప్రజెంటేటివ్, ఎండి అయ్యే అవకాశం ఉందా? అది చైన్ సిస్టమ్. కిందోడు కష్టపడుతుంటే పైనోడు ఏసీ రూమ్లలో కూర్చొని సంపాదిస్తారు. చైన్ సిస్టమ్ ఫ్రెండ్స్. చైన్ సిస్టంలో ఎంతోమంది మీరు జాబులు చేస్తున్నారు.
మీ పొజిషన్ కింద ఉన్నది, పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. రైట్, అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడు మనం చెప్తుంటాం మన బిజినెస్లో. మ్యానుఫ్యాక్చరర్, C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, కస్టమర్లుగా మనం ఎక్కడున్నాం? కింద ఉన్నాం. కస్టమర్లుగా కింద ఉన్నాం. పైన వాళ్ళు డబ్బులు కోట్లల్లో సంపాదిస్తూనే ఉన్నారు. మీరు రోజు బ్రతికేదే చైన్ సిస్టమ్, మన వెస్టిజ్ చైన్ సిస్టమ్ కానే కాదు. రైట్, మీరు మీ అప్లైన్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చా లేదా ఈ బిజినెస్లో? ఎస్. అట్లా ఎంతమందికి వచ్చినాయి మీ అప్లైన్ల కన్నా ఎక్కువ? మీ అప్లైన్ల కన్నా ఎక్కువ డబ్బులు అది 1000 కానీ 2000 కానీ 3000 చూసినారు. చాలా మంది ఉన్నారు. నేను కూడా, నాకు ఈ బిజినెస్లో జాయిన్ చేసిన వ్యక్తి లేడని చెప్పిన, ఆయనకు నెలకు వచ్చే ఇన్కమ్ 0, నాకు 2 lakhs. ఫ్రెండ్స్, ఐడి ఇప్పటికి ఉంది, మనిషి లేడు అంతే. బట్ ఆయనకి ఏమైనా డబ్బులు పోతున్నాయనో, కష్టపడ్డది నేను, ఇన్కమ్ వచ్చేది నాకు. పైన ఉన్నంత మాత్రాన డబ్బులు కంపెనీ ఇవ్వదు. చైన్ సిస్టమ్ కానే కాదు ఇది. అర్థం చేసుకుంటే నీ బిజినెస్ 100% ముందుకు పోతుంది. ఇక లాస్ట్కి ఫ్యామిలీలో ముత్తాతలు, తాతలు, తండ్రి, కొడుకులు ఉన్నారా? ఏడున్నాం మనం? కిందనే ఉంటాం, అవునా కదా? ఇది కూడా చైన్ సిస్టమే. బొమ్మ అట్లా వేసుకుంటే ప్రతిదీ చైన్ సిస్టమే. అన్ని చైన్ సిస్టంలోనే మనం బతుకుతున్నాం. బట్ మన వెస్టీజే చైన్ సిస్టమ్ కాదు. చైన్ సిస్టమ్ అనేది ఒక అపోహ. నిజాలు తెలుసుకోవాలి. వెస్టీజ్ బిజినెస్ ఈజ్ నాట్ ఏ చైన్ సిస్టమ్, ఇట్స్ అ నెట్వర్క్ మార్కెటింగ్, ఇట్స్ అ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. కొంతమంది అడుగుతారు, సార్ కంపెనీ ఉంటుందా పోతుందా సార్ అడుగుతులా? ఫ్రెండ్స్, 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 2024 ఇది, అవునా? ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years. 6 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ 3000 కోట్ల టర్నోవర్ చేస్తున్నది. 6 కోట్లు చేస్తున్న కంపెనీ 3000 కోట్ల టర్నోవర్ ఇస్తుంది. పెరుగుతుందా లేదా? రైట్. వేల మంది 1,00,000కు పైగా నెలకు సంపాదిస్తున్నారు. లక్షల మంది ₹1,000 సంపాదిస్తున్నారు. ఫ్రెండ్స్, కంపెనీ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. ఎంతోమంది మనలాంటి వాళ్ళు వచ్చిళ్ళు పోయిన బూట్ క్యాంప్ పోయిన వాళ్ళు ఈసారి వచ్చిల్లా? లే. మీరు వచ్చిళ్ళు, నెక్స్ట్ ఇయర్ వస్తారో రారు? జనాలు వస్తారు పోతారు, కంపెనీ ఈయనే ఉంటుంది. కంపెనీ ఏడుకోయేది లేదు. మీరు ఉంటారా పోతారా? ఉంటారా? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? ఉండాలనుకుంటే ఉంటారు. ఇక్కడ చేతులు లేపుతారు, బయటకు పోయినాక తెలుస్తుంది అసలు కథ. సార్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా సార్ మీ ప్రోడక్ట్? నాకు ఇదైతే పెద్ద విచిత్రం అనిపిస్తుంది ఫ్రెండ్స్. సైడ్ ఎఫెక్ట్లట, రోజు నువ్వు వాడే కెమికల్ ప్రోడక్ట్లతోని రాని సైడ్ ఎఫెక్ట్లు న్యాచురల్ ప్రోడక్ట్ రాగానే ఎక్కడి నుంచి వస్తాయి? మనం రోజు ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నాం? ఇంట్లో కెమికల్ వాడుతున్నామా లేదా? మీ పేస్ట్లో కెమికల్ ఉన్నాయి, సబ్బులో కెమికల్ ఉంది, మీ షాంపూలో కెమికల్ ఉంది, మీరు ఇంట్లో వాడే ఆయిల్లో కెమికల్స్ ఉన్నాయి, మీ పిల్లలు తినే బిస్కెట్లో కెమికల్స్ ఉన్నాయి, మీ పిల్లలు తినే చాక్లెట్లో కెమికల్స్ ఉన్నాయి, మీ పిల్లలు తినే మ్యాగీలో కెమికల్స్ ఉన్నాయి, మీరు రోజు తాగే నీళ్ళలో కెమికల్స్ ఉన్నాయి, వేసుకునే ఉప్పులో కెమికల్స్ ఉన్నాయి, అన్నిట్లో కెమికల్స్ ఉన్నాయి. అవి తింటే రాని సైడ్ ఎఫెక్ట్లు అలోవీరా, ఆమ్లా, న్యాచురల్ ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి సైడ్ ఎఫెక్ట్లు? అచ్చా, నేనేమంటా తెలుసా? ఎవరైనా ప్రశ్న వేస్తే, సార్ మీకు న్యాచురల్ ప్రొడక్ట్స్ పడాయా సార్? మీరు కూడా ఇదే అడగచ్చు వాళ్ళని. మీకు న్యాచురల్ ప్రొడక్ట్స్ పడాయా? కెమికల్ ప్రొడక్ట్సే పడతాయా మీకు? మంచి ప్రశ్న, అవునా కదా? రాసుకోండి. మీకు న్యాచురల్ ప్రొడక్ట్స్ పడాయా అని అడగాల. మూసుకొని కొంటారు చాలామంది. మాట్లాడే అవకాశమే ఇవ్వం మనం వాళ్ళకి. ఫ్రెండ్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్తోని సైడ్ ఎఫెక్ట్స్ రావు. నాకు టైం లేదు. చాలామంది అంటారు, అవునా కదా? నేను బిజీ, నేను డాక్టర్ని, నేను గవర్నమెంట్ టీచర్ని, నేను ఆ జాబ్ చేస్తున్నా, నాకు ఫుల్ పొలం పనులు ఉన్నాయి, నేను చేయలేను, నాకు టైం లేదు. అచ్చా, అంత బిజీ ఉన్నావు. బిల్ గేట్స్ కూడా బిజీ ఉన్నాడు. ఎక్కడ తేడా వచ్చింది మరి? ఎక్కడ తేడా వచ్చింది? అవునా కదా? ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో టైం అనేది మీకు ఫ్రీగా వస్తుంది. టైం ఫ్రీడమ్ ఎంతమందికి కావాలి? అంటే టైంకి మీరు బానిసలు కావద్దు, టైం మీకు బానిస కావాలి. ఈరోజు చాలామంది బూట్ క్యాంప్కి వచ్చి 3 days
శరీరం ఈడు ఉంది, మనసు వన్ షాప్లో ఉన్నది. అరే 3 రోజులు దుకాణం బంద్ ఉన్నది, 3 రోజులు జాబ్ బాయ్ లీవ్. ఏవో నిన్న రమణ మాస్టర్ అనబట్టే, ఏం సార్ లేట్ వచ్చిందంటే ఐరిస్ పెట్టొచ్చిన సార్ అనబట్టి. ఐరిస్ పెట్టొచ్చిండట పాపం. ఐరిస్ పెట్టి కడుపు నొప్పి ఉందని చెప్పొచ్చిండట. చిన్నపిల్లలు చెప్పిస్తారు స్కూల్కి పోనంటే, అట్లా చెప్పినట్టు సాకులు. రైట్. సో మన బిజినెస్లో టైం మల్టిప్లై అవుతుంది. మీరందరూ నా టీం అనుకుందాం. ప్రతి ఒక్కరు 1500 పీపుల్ ఉన్నారు. ప్రతి ఒక్కరు రోజుకి 4 గంటలు పని చేస్తే నాకు ఎన్ని గంటల పని అవుతుంది? 1500 × 4 6000 పని గంటలు రోజుకి. విజయరాజ్ సార్కి అవుతున్నట్టేనా కాదు ఇప్పుడు? మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు మనం. దేవుడు మనకిచ్చింది 24 గంటలే, కానీ ఇక్కడ వేల గంటల్ని మనం తయారు చేసుకోవచ్చు. మరి టైం నీ చేతిలోకి వచ్చే వెస్టీజ్ బిజినెస్ చేస్తావా, నీ టైంని వేరేళ్ళకి అమ్ముకుంటావా, ఇది నీ ఇష్టం ఫ్రెండ్స్. చాలా మందికి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటిది? సార్ ఓళ్ళు వస్తలేరు సార్, మా తెలంగాణ భాషలో ఓళ్ళు వస్తలేరు సార్, అందరికీ చెప్పిస్తే సార్ ఓళ్ళు వస్తలేరు. ఎంతమందికి ప్రాబ్లం ఉన్నది? నాకైతున్నది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఓళ్ళు వస్తలేరు అని అప్పుడప్పుడు సైడ్ లెగ్ సరే. సో దీనికి ఒక సూత్రం ఉన్నది, దీన్ని అప్లై చేస్తే ఫ్రీ అయిపోతాం. ఎంతమందికి కావాలా? టెక్నిక్, సూపర్ టెక్నిక్స్ రాసుకోవచ్చు. పేరు ఏంటిది? లా ఆఫ్ యావరేజెస్. లా ఆఫ్ యావరేజెస్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక మంచి విషయం 10 మందికి చెప్తే 7 వింటా అంటారు, 4 వింటారు, 2 చేస్తారు. ఎంతమంది చేస్తారు? 2 చేస్తారు. 10 మందికి చెప్పితే 7 వింటా అంటారు. విన్నారా? ఎంతమంది విన్నారు? ఎంతమంది చేస్తారు అంటే ఎంతమంది చేయట్లేదు? ఎక్కువ మంది చేయట్లేదా? ఎక్కువ మంది చేస్తున్నారా? ఎక్కువ మంది చేయట్లేదు, అవునా కదా? 10 మందికి చెప్పితే 2 వస్తారు, 100 మందికి చెప్తే 20 మంది వస్తారు. ఈ సూత్రము తెలుసుకోవడమే బిజినెస్లో సక్సెస్. ఈరోజు ఎంతమందికి అర్థమైంది సీక్రెట్? ఓ, మీరందరూ సక్సెస్ అయిపోయినట్టు. ఇప్పటి నుంచి మీరందరూ సక్సెస్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. రాసుకున్నారు అందరూ? లా ఆఫ్ యావరేజెస్. దీన్ని 80-20 రూల్ అని కూడా అంటారు. 100 మందికి చెప్తే 80 మంది రారు, 20 మంది మాత్రమే చేస్తారు. ఈ సూత్రం తెలిసిన రోజున మీకు ఎవరైనా నో అంటే బాధ అనిపిస్తుందా? నో. ఎందుకంటే వాడిని ఎక్కడ వేస్తాం మనం? ఈ 80లో వేస్తాం. ఎవడైనా వేస్తున్నాడు అనుకో 20లో వేసేస్తాం, అవునా కదా? సో దీనికి మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఇది ఒక ఫార్ములా, SW5 ఫార్ములా రాసుకోండి. SW5. ఈ యొక్క ఫార్ములాతో మీరు ఈ బూట్ క్యాంప్కి పెట్టిన 1700 వసూల్. SW5 ఏంటి సార్? SW5 some will, some won't, so what, somewhere 6 will. SW, you are a crown, right? Some will, some won't, so what, somewhere 6 will. Some will కొందరు చేస్తారు, some won't కొంతమంది చేయరు, so what అయితే ఏంటి, somewhere ఎక్కడో అక్కడ 6 ఖచ్చితంగా చేస్తారు. %100% చేస్తారు. ఎవరైనా నో అంటే SW5 అనుకోవాలా? ఏమనాలి? సో మీ అందరూ నాతో పాటు ఇది పలకాల. ఓకే? సమ్ విల్, సమ్ వోంట్, సో వాట్, సమ్వేర్ 6 విల్. ఇట్లా చూపించాలా? 6 విల్. మళ్ళొకసారి సమ్ విల్, సమ్ వోంట్, సో వాట్, సమ్వేర్ 6 విల్. అందరు చూపిస్తలేరు, చూపించేదాకా చెప్తా. రిపీట్ మళ్ళొకసారి. సమ్ విల్, సమ్ వోంట్, సో వాట్, సమ్వేర్ 6 విల్. వెరీ గుడ్, సూపర్.
గట్టిగా చప్పట్లు కొట్టండి. సూపర్. చాలా మందికి నేను చెప్పిన వాళ్ళందరూ రావాలనుకుంటారు, అందరు రావాలనుకుంటారు. పొరపాటు ఫ్రెండ్స్. అందరూ వెస్టీజ్ బిజినెస్ చేయకూడదు. మీకు తెలుసా ఇది? అందరూ వెస్టీజ్ బిజినెస్ చేయకూడదు. అదేంటి సార్ అట్లా అంటున్నారు? మరి అందరు చేస్తే ప్రొద్దున మీ ఇంటికి చెత్త ఏరుకపోయేటోడు ఉంటాడు తెలుసా? చెత్త తీసుకుపోలేదనుకో చెత్త అయిపోతుంది. ఆల్రెడీ ఈడు ఉన్నది, ఇంట్లో కూడా ఉంటుంది మళ్ళా. అవునా? సో దయచేసి మీ చెత్తోనికి ఫోన్ చేస్తారు, ఏం సార్ రాలేదంటే, నేను వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్ అయిపోయినా, మానేసిన. అరే బాప్రే, కష్టం. అవునా కదా? రైట్. మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్ వేయడానికి వస్తాడు, అవునా? వాడు రాలేడు చాలా రోజుల నుంచి, బిల్ అట్లనే వస్తున్నది. ఫోన్ చేసిళ్ళు, ఏమైందంటే నేను మొన్ననే యూసీడీ అయిపోయినా, నేను మానేసిన జాబ్, ఆల్రెడీ 1 lakh 2 lakh వస్తున్నాయి. కరెంటు బిల్ ఏడ కట్టాలి ఇప్పుడు? మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చదువులో చెప్పాలా? అచ్చా, మీరు అందరూ వెస్టీజ్లో స్టార్ అయ్యి కారు కొనడానికి రెడీగా? ఎంతమంది కారు తీసుకోవడానికి రెడీ ఉన్నారు? కారుకో డ్రైవర్ కావాలా లేదా? డ్రైవర్ కావాలి. నేను చెప్తున్నా కదా, మీరు అనుకోవచ్చు సార్ కారు కొనుక్కొని నేనే డ్రైవ్ చేసుకుంటా సార్. ఒక్కసారి విజయరాజు సార్ని అడుగులే, సార్ కార్కి డ్రైవర్ అవసరమా అని. ఓ ఖచ్చితంగా అవసరం అంటాడు. మహేష్ని పెట్టుకున్నాడు అందుకే. ఎందుకంటే మీటింగ్ మనమే వేయాలా, డ్రైవింగ్ మనమే వేయాలా అంటే బాగా కష్టమవుతుంది. డ్రైవర్ అవునా కదా? బట్ మీరు ఫోన్ చేసిళ్ళు డ్రైవర్ల కోసం, ఒక్కరు కూడా లేదు. ఎందుకంటే అందరు కార్లు కొనుక్కున్నారు వెస్టీజ్లో. ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయా లేవా? సో అందరు వెస్టీజ్ బిజినెస్ చేయాలా? నో, వద్దురా బాబు. ఎవడన్నా మీరు క్రౌన్ డైరెక్టర్ అయిపోతే ఏమొస్తుంది? హౌస్ ఫండ్ వస్తే ఏం కట్టుకుంటాం మనం? ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టడానికి మేస్త్రీలు లేరు ఎవరు ఇప్పుడు. ఎందుకంటే మన అబ్దుల్లా సార్ ఏం చేస్తాడు? తాపీ మేస్త్రి అబ్దుల్లా సార్ రాలేడు బూట్ క్యాంప్, కానీ తాపీ మేస్త్రి ఇప్పుడు ఏమైండు? యూసీడీ 2 lakhs చెక్కు. తాపీ మేస్త్రి పని చేస్తాడా? అందరు తాపీ మేస్త్రీలు అట్లనే అయితే మన పరిస్థితి ఏంది? ఒక్కసారి ఊహించుకోండి. ఓ నో, నాకైతే అట్లాంటి పరిస్థితి. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అందరు బిజినెస్ ప్లాన్ అయితే. ఎవరన్నా మీకు బిజినెస్ చెప్పితే నో అన్నారు అనుకో, లోపల రూమ్లోకి పోయి ఎస్ అమ్మయ్యా, మన పోరగాళ్ళకి చదువు చెప్పేటోళ్ళు ఉన్నారు, ఇంకా మన కార్లకు డ్రైవింగ్ చేసే డ్రైవర్లు ఉన్నారు, మన ఇల్లు కట్టడానికి మేస్త్రీలు ఉంటారు. ఏ సూపర్. బట్ మనం చేయాలి బిజినెస్, మనం చేయాలా? ఎందుకంటే అవన్నీ ఎవరికి కావాలా? నసీబున్నోళ్ళం మనం. తెలుసా నసీబున్నోళ్ళు అంటే? ఇక్కడ ఆంధ్రాలో తల రాత రాసి పెట్టి ఉన్న వాళ్ళం మనం. అందుకే వెస్టీజ్లోకి వచ్చినాం. అవన్నిటికీ ఓనర్స్ కాబోతున్నాం మనం. జనాలు 2 రకాలు ఉంటారు ఫ్రెండ్స్. జనాలు 2 రకాలు ఉంటారు. గుర్రాలు గాడిదలు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కాబోతుంది మీటింగ్. గుర్రాలు ఎట్లుంటాయంటే షార్ప్ ఉంటాయి, అవునా కదా? అసలు ఎప్పుడు పరిగెత్తుదామని చూస్తాయి. మీరు ఇంకో అది చూడండి, తింటున్న గుర్రము దాని తోక ఊగుతున్నది ఇట్లా, అవునా కదా? అది తినేటప్పుడు కూడా సగం ఉండదు, ఇట్లానే తింటుంటుంది. పక్కన గాడిద ఉన్నది చూడండి, అది ఎట్టు కదలదు, ఆన్నే ఉంటుంది. రోడ్డు మీద ఉన్నదంటే మీరు ప్రొద్దున పోయి సాయంత్రం వచ్చేటప్పుడు కూడా ఉంటుంది. అది చూసిలు ఎవరైనా అట్లా కదా? ఇప్పుడు చెప్పండి, మీ బిజినెస్లోకి ఎవరు కావాలా? గుర్రాలు కావాలా, గాడిదలు కావాలా? గుర్రాలు కావాలా, గాడిదలు కావాలా? గుర్రాలు కావాలా. మరి గుర్రాలు ఏడంటాడు కనిపిస్తాయా? అందుకే లీడర్లు కూడా ఏడంటాడు దొరకరు. వెతుక్కోవాలి, అంతే, వెతుక్కోవాలా.
బట్ ఏం చేస్తారంటే మన డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారో తెలుసా, గాడిద దగ్గరికి పోతారు, నువ్వు గుర్రంగా అంటారు. అది గుర్రం అవుతుందా? దాని జాతకమే గాడిద, గుర్రం ఎప్పటికీ కాదు. అది గాడిదని పట్టుకొని నువ్వు గుర్రంగా అనే బదులు గుర్రంని వెతుక్కోవడం చాలా ఈజీ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అసలైన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఏ కేటగిరీ అర్థం కాదు. గుర్రమా గాడిద ఇదే అర్థం, కన్ఫ్యూజన్ మనకే ఉన్నది. నువ్వు గుర్రమా గాడిద తెలుస్తలేదు. ఇది జనాలు ఎట్లాంటి కన్ఫ్యూజన్లు ఉన్నారంటే ఒక స్టోరీ చెప్తా. ఒక డాక్టర్ దగ్గరికి ఒక తండ్రి కొడుకుని తీసుకొని పోయినాక అక్కడ, సార్ మా కొడుకు ఆ కోడిని చూస్తే భయపడుతున్నాడు సార్ అంట. కోడిని చూస్తే భయపడడం ఏంది? సరే కూర్చోరా బాబు, ఏమైందంటే, సార్ కోడిని చూస్తే భయం ఇస్తుంది సార్ నాకు. ఎందుకు అంటే అది నన్ను తింటుందేమో అని. సరే ఏం లేదు, టెన్షన్ ఏం పడకు, నేను చెప్తా. కోడి పెద్దగా ఉందా, నువ్వు పెద్దగా ఉన్నావా అంటే, సార్ నేనే పెద్దగా ఉన్నా సార్. నువ్వు కోడిని తింటావా, కోడి నిన్ను తింటుందా? సార్ నేనే కోడిని తింటా సార్. తింటున్నారా మీరు అందరూ? నేనే కోడిని తింటారు. మరి ఇంకెందుకు భయం, చల్పో అంటాడు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఏమైందో అంటే, సార్ అదే ప్రాబ్లం ఉంది సార్ అంటే, మళ్ళీ కూర్చొని మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తాడు. నువ్వు పెద్దగా ఉన్నావా, కోడి పెద్దగా ఉందా? సార్ నేనే పెద్దగా ఉన్నా. నువ్వు కోడిని తింటావా, కోడి నిన్ను తింటుందా? సార్ నేనే కోడిని తింటా సార్. మరి ఇంకెందుకు భయం, ఎందుకు పో చల్ అంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. మూడో రోజు మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చినవరా అంటే, సేమ్ ప్రాబ్లం. నువ్వు పెద్దగా ఉన్నావా, కోడి పెద్దగా ఉందా? సార్ నేనే పెద్దగా ఉన్నా. నువ్వు కోడిని తింటావా, కోడి నిన్ను తింటుందా? సార్ నేనే కోడిని తింటా. మరి భయం ఎందుకంటే, సార్ ఇది నాకు అర్థమవుతుంది సార్, కోడికి అర్థమవుతలేదు సార్. జనాలు కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎప్పుడు చూసినా ప్రాబ్లంలో ఉంటారు. మనకు కూడా అదే ఉంది. నేను గుర్రమా గాడిదనా అర్థమవుతుంది. మీరు గుర్రమా గాడిదనా, 1 or 2? 1 నెంబర్ 1 గూనా గానా? ఏంటి గూ? మీరు గుర్రాలు అయితే మీకు గుర్రాలు దొరుకుతాయి. గుర్రాలతో తిరుగుతాయా, గాడిదలతో తిరుగుతాయా? ప్రాబ్లం ఏంటంటే దాదాపు 2 సేమ్ ఉంటాయి, 2 సేమ్ స్ట్రక్చర్. కొద్దిగా అటు ఇటు ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి, అవునా కదా? సేమ్ ప్రాబ్లం. డైమండ్స్ ఉంటాయి, కంకర్ రాళ్ళు కూడా ఉంటాయి. డైమండ్లు మెరుస్తాయా లేదా? కంకర కూడా మెరుస్తుంది సార్, కంకర కూడా మెరుస్తుంది, అవునా కదా? మరి డైమండ్ విలువగలదా, కంకర విలువగలదా? మీకు డైమండ్లు కావాలన్నా, కంకర రాళ్ళు ఉన్నట్టు కావాలా? డైమండ్స్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయా? మరి కంకర రాళ్ళు ఎక్కడంటే దొరుకుతాయి? ఇటు పోతుంటే తనుకుంటూ పోతుంటారు ఇట్లా. మీకు ఒక మంచి స్టోరీ చెప్తా. మీ ఇంటికి వచ్చి నేను ఒక పెద్ద లారీలో కంకర రాళ్ళు తీసుకొచ్చి మీ ఇంటి గేట్ ముందు వారు పోసేసిన. మీకు ఫుల్ కోపం వస్తుందా లేదా? ఏంటి సార్ పవన్ సార్ మీరు ఇంత పని చేసిళ్ళు, అన్ని కంకర రాళ్ళు వేసిళ్ళు నా ఇంటి ముంగడ. టెన్షన్ పడకు, దాంట్లో 6 డైమండ్లు ఉన్నాయి. ఏమున్నాయి? 6 డైమండ్లు ఉన్నాయని నేను చెప్పి పోయినా. వాడు ఏం చేస్తాడు చెప్పండి? తీస్తాడు. కంకరనా డైమండా? కంకర పడేయ్, కంకర పడేయ్, కంకర పడేయ్, కంకర పడేయ్, కంకర పడేయ్, డైమండ్. సింపుల్ బిజినెస్, ఇంతే సింపుల్. వాడు కంకరనా డైమండా? ఫైండ్ అవుట్ చేయాలా. మళ్ళా ప్రాబ్లం మనం ఏంటిది, కంకరనా డైమండా? డైమండ్ అయితే డైమండ్స్ దొరుకుతాయి. ఎంతమంది డైమండ్స్ ఉన్నారు ఇక్కడ? మీరందరూ డైమండ్స్ అయితే మీకు డైమండ్స్ దొరుకుతారు. మీరు ఏవలసిన పనుల్లో ఏంటిది అంతే. ఎవడైనా నచ్చిండా నో అన్నా పక్క కూడా టైం వేసే నెక్స్ట్. ఇండియాలో జనాలకు ఏమైనా తక్కువ ఉందా? ఇండియాలో జనాభా ఏమైనా తక్కువ ఉందా? కోటిలో ఒకసారి పోయిరండి, ఇట్లా పోతుంటే ఇటొకరు కుదిరితే ఇటా చేస్తాం, ఇటొకరు కుదిరితే ఇటా చేస్తాం.
అంతమంది జనాలు ఉన్నారు. ఈ రోజులలో ఆడవాళ్ళు అసలు భయపడతలేరు, మగవాళ్ళు వచ్చినా కూడా అట్లనే పోతున్నారు. అంత ప్రాబ్లం అయిపోతుంది. మగవాళ్ళే ఇట్లా పోవాల్సి వస్తుంది. అంతమంది జనాలు ఉంటున్నారు ఫ్రెండ్స్. జనాలకు తక్కువ ఉందా? ఎంతమంది ఉన్నారు సార్ మన ఇండియా పాపులేషన్? 140. ఎందుకంటే మళ్ళీ రేపు పెరిగిపోతుంది సంఖ్య, పాపులేషన్ పెరిగిపోతూనే ఉంటుంది. జనాలకేం కొదవలేదు, మన మైండ్లోనే కొదవ ఉన్నది, కొరత ఉన్నది. పెద్దగా ఆలోచిస్తలేం, పట్టినోళ్ళనే వాడుతున్నాం. ఆ గాడిదని గుర్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ఆ కంకని డైమండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నో, చేంజ్ చేయండి, మీ వర్క్ స్టైల్ని చేంజ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఏం చేయాలి? సక్సెస్ కావాలంటే నేను చెప్పిన కదా, కంకరణ డైమండ్ వెతుక్కోవడం స్టార్ట్ చేయాలి. సో దీనికి మీకు ఒక మంచి వీడియో రూపంలో చూపిస్తా. వీడియో రెడీయా? సో ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ సెకండ్ ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే విజువలైజేషన్ చేయాలి. ఆ సాంగ్ పాగల్ మూవీ. ఎంతమంది చూసిళ్ళు పాగల్ మూవీ? పాగల్ సినిమా ఎంతమంది చూసిళ్ళు? చాలా తక్కువ మంది. లైఫ్లో రిచ్ కావాలంటే పిచ్చి ఉండాలి, అవునా? ఏదైనా పట్టుకున్నామంటే ఆ పిచ్చోడు రానాలడు. నన్ను మా ఫాదర్ అంటాడు, ఇంకేం పిచ్చి ఇట్లా తిరుగుతున్నాడు మా మేడంతో, ఇంకేం డబ్బుల పిచ్చి ఉందా? డబ్బులు సక్సెస్ పిచ్చి ఉన్నది మాకు, అవునా కదా? ఆ పిచ్చి ఉంటేనే రిచ్ అవుతాం. సో మీకు పాగల్ సినిమా సూపర్గా చేస్తున్నారు. సో మనము చేయవలసింది ఎలా? డోంట్ క్విట్, నెవర్ ఎవర్ క్విట్ ద బిజినెస్. సార్ నెక్స్ట్ స్పీకర్ లేడు, ఇంకొక హాఫ్ అన్ అవర్ మీదే అన్నాడు. బట్ డోంట్ వరీ, అంత టైం ఏం తీసుకోను. ఫ్రెండ్స్, ఒక స్టోరీ చెప్తా. డోంట్ క్విట్ అనే దానికి ఒక స్టోరీ, ఎంత సూపర్ స్టోరీ అంటే నా మైండ్లో ఇప్పటికీ ఉంది. ఎప్పుడో కొన్ని 15-16 ఇయర్స్ క్రితం విన్న కావచ్చు. ఒక పర్సను తన ఫ్రెండ్స్ వినాలి అసలైన స్టోరీ. ఒక పర్సను వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ వచ్చినప్పుడు తవ్వడం స్టార్ట్ చేస్తుంటారు. స్టార్ట్ చేసి తవ్వంగా ఎంత తవ్వినా దాదాపు 300 ఫీట్లు తవ్వుతాడు ఫ్రెండ్స్. 300 ఫీట్స్ తవ్వినా కూడా ఆ నిధి దొరకదు. లాస్ట్కి ఏం చేస్తాడంటే ఏదో అబద్ధపు స్టోరీ ఉందని చెప్పేసి వదిలిపెట్టి ఇల్లు అమ్మేసుకొని పోతాడు. కొత్తగా ఎవరైతే ఆ ఇల్లు కొంటాడో ఆయన కేవలం 3 ఫీట్లు దవ్వంగానే ఆ నిధి బయట పడుతుంది ఫ్రెండ్స్.
3 ఫీట్లు. ఈ స్టోరీని అంటారు 3 feet ఫ్రమ్ గోల్డ్. అంటే ఇంకొక 3 ఫీట్లు తవ్వి ఉంటే వీడు కరోడ్పతి అవుతుండే, అవునా కదా? కానీ కరెక్ట్ 3 ఫీట్లు వచ్చేటప్పుడు ఏం చేసిండు? విడిచిపెట్టేసిండు ఫ్రెండ్స్, విడిచిపెట్టేసిండు. రెండు చేతులు, అది ఒకటే చేతి. సో మీ ఇంట్లో కష్టాలు వస్తున్నాయా? సంసారంలో ఇబ్బందులు ఉన్నాయా? ఎంతమంది విడిచిపెట్టిళ్ళు? ఎంతమంది విడిచిపెట్టిళ్ళు? విడిచిపెట్టడం రాదు మన ఇండియన్స్కి. వస్తుందా? రాదు. సర్దుకుపోవడమే అన్నీ కదా. అట్లాంటి మిడిల్ క్లాస్ ఇండియన్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళం విడిచిపెట్టడం మనకు నేర్పియలే. మీరు కూడా ఒక 3 to 5 years విడిచిపెట్టకుండా ఈ బిజినెస్ చేస్తే 100% మీరందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉండగలుగుతారు. నెలకి 5 లక్షల సంపాదన అనేది చాలా చాలా ఈజీ, చాలా ఈజీ. మేమందరం మా దారిలో ఉన్నాం. ఎంతమంది మా లిస్ట్లో జాయిన్ కాబోతున్నారు? 10 lakhs per month VMCM. వెరీ గుడ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్టేజ్ రెడీ, రైట్? సో నేను నేర్చిన దాంట్లో మీ అందరిలో ఏ ఒక్కరు ఇద్దరైనా అర్థమై నెక్స్ట్ బూట్ క్యాంప్లో క్రౌన్ డైరెక్టర్గా 1 lakh వస్తే నా ఈ సెషన్ సక్సెస్ఫుల్ అయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్.